హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తుంటావా? ఇప్పుడు డైలీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే శివాజీ అన్న. అవును. ఆయననే ఎక్కువ పవర్ఫుల్. ఆల్రెడీ హౌస్ మేట్స్ అంతా డిసైడ్ చేశారు ఏంటంటే ఆయననే ఫస్ట్ కాబట్టి ఆయననే ఉంటారు, ఆయననే విన్నర్. మనకు వచ్చేసి ప్రశాంత్ వచ్చేసి సెకండ్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక రైతు బిడ్డగా వచ్చారు కాబట్టి చాలా బాగా ఆడుతున్నారు. మనకి వచ్చేసి ఇప్పుడు సెలబ్రిటీస్ కన్నా ఆయన ఆడే ఆట అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు పోక్ చేశారు ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తారు అనేసి చాలా పోక్ చేశారు కదా. కానీ పల్లవి ప్రశాంత్ వచ్చేసి చాలా గట్టిగా పోటీస్తున్నారు. సెలబ్రిటీ కానీ ఏ పర్సన్ అనేసి లేదా, బిగ్ బాస్ అనేది ఒక కామన్ పర్సన్ లాగానే రియాలిటీ అది. సో ఎక్కువ వచ్చేసి శివాజీ అన్ననే గెలుస్తారు అండ్ సెకండ్ వచ్చేసి మనకు పల్లవి ప్రశాంతే ఉంటారు. అంటే పల్లవి ప్రశాంత్కి రైతు బిడ్డ సెంటిమెంట్ ఏమన్నా? రైతు బిడ్డ అని సెంటిమెంట్ అంటే ఆయనకు ఒకటి, ఎందుకంటే దానివల్ల ఆయనకు ఫుడ్ వస్తుంది అని పబ్లిక్ కూడా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఆయనకు అది ఒకటి ఉంటుంది కాబట్టి ఆయనకు అంతే. సెంటిమెంట్ అనేసి కాదు, యాజ్ కామన్ పర్సన్గానే అంత లైక్ హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో వచ్చి ఒక రియాలిటీ పర్సన్ లాగా ఉన్నాడు. ఎప్పుడైనా కింద వేసి ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎట్లా ఉండాలో అట్లానే ఉన్నాడనో, లైక్ వర్చువల్ ఫేస్, లైక్ వేరే ఫేస్ అలాంటివి ఏం చూపించలేదు. ఓకే, గౌతమ్, అర్జున్, అమర్దీప్ ఎలా ఆడుతున్నారు? గౌతమ్ వచ్చేసి ఓకే, ఆయన 2.2 అంటే ఆయనకి సిగరెట్ రూమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఓకే, ఆయన ఆటపరంగా అయితే నార్మల్గా ఉంది. ఆయన అంతగానం ఏం చేంజ్ అవ్వలేదు అన్నాడు కదా చూపిస్తా అనేసి, కానీ అక్కడ ఏం చూపించట్లేదు. బట్ ఆయన ఆడుతున్నాడు, ఆడట్లే అని అయితే చెప్పట్లేదు, ఆడుతున్నాడు. మనకు వచ్చేసి అర్జున్ వచ్చేసి ఇంకా అర్జున్ వచ్చేసి ఇంకా మంచోడు, ఇక చాలా పవర్ఫుల్. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ వచ్చేసి చెప్పింది కదా నువ్వు నీ ఇమోషనల్ ఫీలింగ్స్ని బయట పెట్టు అనేసి, అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆమె పెట్టడం స్టార్ట్ చేశారో అప్పుడు తన గేమ్ అనేది కనిపించడం స్టార్ట్ అయింది. అండ్ అమర్దీప్ అంటే ఎప్పుడు పర్సన్స్ మీద పోక్ చేయడం అలాంటివి స్టార్ట్ చేశారు. బట్ ఓకే, అమర్దీప్ ఇప్పటి నుంచి మారాడు కాబట్టి అగ్రెసివ్ అనేది తగ్గింది. సో ఆయన ఇంకా 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 మంచిగా ఆడతాడు కూడా అంతే. మరి అమర్దీప్ మన ఇతంది ఎట్లుంది? గౌతమ్ది ఓకే, ఆయన ఆడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఆడుతున్నారు కదా, ఓకే ఆయన గేమ్ కొంచెమే బెటర్ అయింది, కానీ అంతా లేదు గౌతమ్ది అయితే. రతిక వచ్చేసి ఏంటంటే తను ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చింది. సో తను బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా తన గేమ్ అనేది అలానే ఉంది. ఏంటంటే తను అంటుంది నేను చూపిస్తా అనేసి, కానీ చూపించట్లేదు. తను ఏంటంటే ఒకరి మీద ఆధారపడాలనేసి ఉంది. మనకు వచ్చేసి అశ్విని అంటే ఇక తను స్ట్రాంగ్ కంటెస్టెంట్. యాక్చువల్లీ తనకు అర్థం కావట్లేదు, తను బయట ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది. తన ఏడుపు అనేది సైడ్ పెడితే తను కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. శోభా శెట్టి అంటే ఇప్పుడు వచ్చేసి లేడీ క్యాప్టెన్. తను ఏంటంటే తనే ఎక్కువ అనేసి చేస్తుంది కాబట్టి అది తను తగ్గించుకున్నాకో తనకి ఏమైందో అందరికి అర్థమవుతుంది. అంటే ప్రతిసారి చెప్పడం స్టార్ట్ చేసి ఏంటంటే నేనే లేడీ క్యాప్టెన్, నేనే ఫస్ట్ అయ్యా, అలా తగ్గించుకుందనుకో తనే ముందుకెళ్తుంది. హౌస్లో లౌడ్ స్పీకర్ వచ్చేసి యావర్ అవుతాడు. ఎందుకంటే యావర్ ఎంత అగ్రెసివ్ అవుతాడంటే ఒక చిన్న మాట అసలుకి ఆయనకి అర్థం కాదు. అసలు ఏమంటున్నా ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత ఆయన మాట్లాడాలి. కానీ అర్థం చేసుకోకుండా టోటల్గా అగ్రెసివ్ అయిపోతున్నాడు. సో అది చిన్నగా మాట్లాడేది అయితే వచ్చేసి శివాజీ అన్న. ఎందుకంటే ఆయన ఏదైనా మాట్లాడినా ప్రాపర్గా మాట్లాడతారు, పొలైట్గా మాట్లాడతారు, ఎవరితో ర్యాష్గా ఎప్పుడు మాట్లాడలే. సో మనకి ఆల్రెడీ ఫైనల్లో ఎవరు విన్నర్ అయితే కూడా తెలుసు, అది శివాజీ అన్ననే. అంటే ఇప్పుడు మనకి వచ్చే ఎలిమినేషన్లో అశ్వత్థామకి అర్జున్ మన శివాజీ గారికి ఎందుకు పడుతుంది? అశ్వత్థామ 2.4 గౌతమ్కి ఎందుకు పడట్లేదు అంటే యాక్చువల్లీ గౌతమ్ ఏమనుకుంటున్నా అంటే శివాజీ అన్న బ్యాక్ సైడ్ నుంచి ఆయనకి పోక్ చేస్తున్నట్టు, లైక్ ఆయనని చూడకుండా లైక్ ఆయన గురించి బయట వేరేలా థాట్గా మాట్లాడుతున్నట్టు ఆయన అనుకుంటున్నాడు. కానీ శివాజీ అన్న ఏదైతే ఉన్నారో అదే మాట్లాడుతుంది. ఆయనకు అర్థం కాకుండా ఆయన వేరేలా మాట్లాడుతుంది కాబట్టి అంతే. టాప్ 5లో వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఉంటారు, శివాజీ అన్న ఉంటారు, అండ్ యావర్ ఉంటాడు. ఆల్మోస్ట్ 5th ఉంటారు యావర్, కానీ అశ్విని ఉంటుంది టాప్ 4లో. అండ్ టాప్ 3 అంటే మనం ప్రియాంకని అనుకోవచ్చు. అంటే ఈ వీక్ నామినేషన్లో శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ తప్ప మిగతా అందరు ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయితే హౌస్ ప్లస్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అయితే అంటే అమర్దీప్ వెళ్తే బాగుంటుంది.
ఎందుకు ఫేక్ గేమ్ ఆడుతున్నారు? అమర్దీప్ ఫేక్ గేమ్ అనేసి కాదు, కానీ అమర్దీప్ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అమర్దీప్ ఉండడం వల్ల అక్కడ టోటల్ ఫాల్ గేమ్స్ అవుతున్నాయి. అదేంటంటే టోటల్ అమర్దీప్ తన వైపు చుట్టుకొని తన ఫాల్ గేమ్ మొత్తం మాట్లాడుతున్నారు కాబట్టి బ్యాచ్ అయిపోయారు ముగ్గురు. ఆ? శోభా శెట్టి, ప్రియాంక, అమర్దీప్ ఒక బ్యాచ్ అయిపోయారు కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ నార్మల్గా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నా, కానీ అంత ఏం లేదు. ప్రియాంక తన ఓన్ గేమ్ ఆడుతుంది, అది ఆల్రెడీ తెలుసు, కానీ అలా ఏం లేదు.